Determine the amount of heat required to generate 5 kg of steam at a pressure of 9 bar and 250 degrees centigrade temperature from water at 28 degrees centigrade. క్వశ్చన్ ఒకసారి అర్థం చేసుకుందాం. Determine the amount of heat required. Determine the amount of heat required to generate 5 kg of steam at a pressure of 9 bar and temperature 250 degrees centigrade from water at 28 degrees centigrade. అంటే ఏంటంటే వాటరు 28 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఉంది. మనం స్టీమ్ చేయాలి. స్టీమ్ తయారు చేయడానికి స్టీమ్ ఎక్కడ ఇది 5 kg ఆఫ్ స్టీమ్ చేయాలంటే 5 kg స్టీమ్ తయారు చేయాలి. ఎట్ ప్రెజర్ ఎంత 9 బార్, టెంపరేచర్ ఎంత ఉండాలి 250 డిగ్రీ సెంటిగ్రేడ్. సో 28 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఉన్న వాటర్ని మీరు స్టీమ్ 5 kgల స్టీము 9 బార్ ప్రెజర్ ఉండాలి 250 డిగ్రీలు తయారు చేయడానికి ఎంత హీటు సప్లై చేయాలి, ఇది క్వశ్చన్. సో ఇప్పుడు మీకు తెలుసు కదా, స్టీమ్ జనరేషన్ ప్రాసెస్లో 3 స్టేజెస్ ఉంటాయి. ఒకటి సెన్సిబుల్ హీటు, దీన్ని మనం హెచ్ఎఫ్ అంటాం. తర్వాత లేటెంట్ హీటు, దీన్ని మనం హెచ్జి అంటాం. తర్వాత సూపర్ హీటు సిపి డెల్టా టీ. సో మనకి గివెన్ డేటా ఏమి ఇచ్చారో చూద్దాం. ఫస్ట్ గివెన్ డేటా, గివెన్ డేటా మాస్ 5 kg, ప్రెజర్ 9 bar, టెంపరేచర్ 250 డిగ్రీ సెంటిగ్రేడ్ ఇచ్చారు. మాస్ 5 kg, ప్రెజర్ 9 bar, ఈ డేటా ఇచ్చారు. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ చూడండి, స్టీమ్ ప్రాసెస్లో సెన్సిబుల్ హీటు, లేటెంట్ హీటు, ఈ స్టేజ్ దాటిన తర్వాత సూపర్ హీట్ ఉంటాయి. అంటే మీకు టోటల్ హీటు అంటే టోటల్ సూపర్ హీట్ ఎంత వస్తుందంటే చూడండి, హెచ్ఎఫ్ అంటే సెన్సిబుల్ హీట్ ప్లస్ హెచ్జి లేటెంట్ హీట్ ప్లస్ సిపి డెల్టా టీ అంటే టీ సూపర్ హీటెడ్ టెంపరేచర్ మైనస్ టీ సాచురేటెడ్ టెంపరేచర్. సో ఇది టోటల్ హీట్. కానీ మనకు వాటర్ ఎక్కడ స్టార్ట్ అయింది, 0 నుంచి కాదు, 28 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర నుంచి మొదలైంది. సో మనం ఏం చేయాలంటే టోటల్ హీట్ కట్టేసి 28 దగ్గర ఉన్న దాన్ని మైనస్ చేస్తే మనకి నెట్ హీట్ వస్తుంది అనమాట. అది అంటే మనకి వాటర్ 0 నుంచి స్టార్ట్ అవ్వాల. ఎక్కడ మొదలైంది 28 డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి మొదలైంది. సో మనం 28 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర హీట్ వాల్యూ కట్టాలి, తర్వాత అలాగే టోటల్ హీట్ కట్టాలి. రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి నెట్ హీట్ సప్లైడ్ వస్తుంది అనమాట. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే టోటల్ హీట్ కట్టడానికి ప్రయత్నిద్దాం. టోటల్ హీట్ కట్టాలంటే మనకి ఈ ఇచ్చిన డేటా టేబుల్స్, స్టీమ్ టేబుల్స్కి వెళ్ళాలి. స్టీమ్ టేబుల్స్కి వెళ్ళి అక్కడ ఎంత మనకి 9 బార్ ప్రెజర్, 9 బార్ ప్రెజర్ దగ్గర డేటాని తీసుకోండి. 9 బార్ ప్రెజర్ దగ్గర హెచ్ఎఫ్ ఎంత, 9 బార్ ప్రెజర్ దగ్గర 742.6 కిలో జౌల్స్ పర్ కేజీ, తర్వాత టీశాట్ ఎంత వచ్చింది 175.4 డిగ్రీ సెంటిగ్రేడ్. తర్వాత హెచ్ఎఫ్జి అంటే లేటెంట్ హీట్ 2029.5, లేటెంట్ హీట్ 2029.5 కిలోజౌల్ పర్ కేజీ.
టోటల్ హీట్ ఫార్ములా వేద్దాం. టోటల్ హీట్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ఎఫ్ ఎంత 742.6, హెచ్ఎఫ్జి 2029.5 ప్లస్ సిపి మనకి క్వశ్చన్లో చూడండి ఏమైనా ఇచ్చాడు టేక్, ఇక్కడ రాయడం మర్చిపోయాం. సిపి ఈజ్ ఈక్వల్ టు టేక్, సిపి ఈజ్ ఈక్వల్ టు 2.2 కిలోజౌల్ పర్ కేజీ. సో సిపి ఎంత ఇచ్చాడు 2.2 కిలోజౌల్ పర్ కేజీ ఇచ్చాడు. టీ సూప్ అంటే ఇక్కడ ఎంత చూడండి 250, సూపర్ హీటెడ్ టెంపరేచర్ అంతా 250, టీ సెట్ అంతా 175.4 ఇది. సో మీకు నెట్ క్యాలిక్యులేట్ చేస్తే మీకు 2936.22 కిలోజౌల్స్ పర్ కేజీ వస్తుంది. సో మీరు టోటల్ సూపర్ హీట్ స్టీమ్ మొత్తం హీట్ కట్టారు 2936.22. సో ఇప్పుడు ఏం చేయాలి, 28 degrees సెంటిగ్రేడ్, అది 0 కాదు కదా, 28 degrees సెంటిగ్రేడ్ ఉంది, అక్కడ హీట్ కూడా కట్టి ఆ టోటల్ హీట్లోంచి ఆ హీట్ని మైనస్ చేస్తే మీకు నెట్ హీట్ వస్తుంది అనమాట. అదే మీ యొక్క ఆన్సర్. సో ఇప్పుడు మనం నెట్ హీట్ కడదాం. అదే సో 28 degrees దగ్గర మనం హెచ్ఎఫ్ కనుక్కోవాలి. సో ఇప్పుడు ఏం చేస్తామంటే స్టీమ్ టేబుల్కి వెళ్ళాలి. స్టీమ్ టేబుల్లో 28 degrees సెంటిగ్రేడ్ దగ్గర మీకు హెచ్ఎఫ్ వాల్యూ తీసుకోండి. హెచ్ఎఫ్ వాల్యూ ఎంత ఉంటుందంటే 117.3. సో ఇక్కడ చూడండి, ఇది ఇప్పుడు ఇది 117.3 వచ్చింది కదా. నేనేం చెప్పాను, సబ్ట్రాక్ట్ చేయండి ఆ వచ్చిన దాంట్లోంచి అని చెప్పాను. సో ఇప్పుడు ఏం చేయాలి, ఇది టోటల్ హీట్ అన్నా ఇక్కడ సూపర్ హీటెడ్ హెచ్ సూప్ అన్నా ఒకటే అవుతుంది. సో నేను ఏం రాస్తున్నానంటే మనకు కావాల్సిన నెట్ హీట్ ఈజ్ ఈక్వల్ టు నెట్ హీట్ రిక్వైర్డ్ పర్ 1 kg ఈజ్ ఈక్వల్ టు హెచ్ సూప్ మైనస్ హెచ్ఎఫ్ చూడండి ఇక్కడ ఎంత వచ్చింది 2936.22 మైనస్ 117.3. సో మీరు దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తే టోటల్ వాల్యూ ఎంత అవుతుందంటే 2812.92 కిలోజౌల్ పర్ కేజీ. కానీ మాస్ ఎంత ఇచ్చారు, ఇది 1 kg కదా, మాస్ 5 kgs. సో మనం ఏం చేయాలంటే టోటల్ ఫైనల్ నెట్ హీట్ ఎంత అవుద్దంటే అప్పుడు 5 × 2812.92 ఈజ్ ఈక్వల్ టు నెట్ హీట్ ఎంతకు సమానం అవుద్దంటే 14094.6కి సమానం అవుద్ది కిలోజౌల్. సో ఈ విధంగా ఆన్సర్ మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట.